ప్రజాస్వామ్య ఈస్ట్ జోన్ డీసీపీ 100 గ్రాముల MDMA డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నాం. వీరి వద్ద నుండి 7 డ్రగ్స్ కన్జ్యూమర్లను గుర్తించాం. కిరణ్ ప్రసాద్ 2 డ్రగ్స్ పెడ్లర్లు. గ్రైండర్ అనే హోమ్ సెక్సువల్ డేటింగ్ యాప్ ద్వారా డ్రగ్స్ అమ్ముతున్నారు. కొన్ని సింబల్స్ను యాప్లో ఉపయోగించి డ్రగ్స్ ఉన్నాయని పెడ్లర్లు తెలుపుతున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో యూజ్ చేస్తున్నారు. బెంగళూరులో నైజీరియా నుండి డ్రగ్స్ను 1 గ్రాముకు 10,000 రూపాయలు తీసుకొని హైదరాబాద్లో 15,000కు అమ్ముతున్నారు. హోమ్ సెక్సువల్గా పార్టిసిపేట్ చేసేందుకు డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఎక్కువ మంది జిమ్కు వెళ్లే వాళ్ళే పెడ్లర్లు టార్గెట్. నిందితులు కన్జ్యూమర్లలో కొందరికి HIV వ్యాధి కూడా ఉంది. 7 కన్జ్యూమర్లలో డాక్టర్ కూడా ఉన్నారు. వీళ్ళంతా హోమ్ సెక్సువల్ డేటింగ్ చేస్తున్న వారే. Yesterday, Commissioner Task Force under the leadership of Ande Srinivasarao, Additional DCP Task Force, and SHO Chilkalaguda and ACP Chilkalaguda along with his team, ఒక 2 డ్రగ్ పెడ్లర్స్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ నుంచి దాదాపు 100 గ్రామ్స్ MDMAని రికవరీ చేసి 2 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళతో కాంటాక్ట్లో ఉన్నటువంటి 7 మెంబర్స్ ఈ కన్జ్యూమర్స్ని కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. వాళ్ళను కూడా చట్ట ప్రకారము చర్య తీసుకుంటున్నాము. ఇందులో ఈ అక్యూజ్డ్ పర్సన్స్ 2, ఒకడు ఫస్ట్ A1 ఈజ్ M రామకృష్ణ అలియాస్ కిరణ్, సన్ ఆఫ్ రామయ్య. ఇతను చిలకలగూడలోనే ఉంటున్నాడు, పద్మారావు నగర్లో. ఇతను ఆఫీస్ అసిస్టెంట్గా వర్క్ చేస్తూ ఉన్నాడు. ముడావత్ ప్రసాద్ అని ఇతను కూడా ఆక్యుపేషన్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఇతను ఎల్బీ నగర్లో ఉంటాడు. సో వీళ్ళిద్దరు కూడా ఒక గ్రైండర్ యాప్ అనే ఒక హోమోసెక్సువాలిటీ ఉండేటువంటి యాప్ను యూజ్ చేస్తూ అందులో కస్టమర్స్ని తీసుకొని వాళ్ళకు ఈ MDMA డ్రగ్ అమ్మడం జరుగుతూ ఉంది. ఇందులో పట్టుకున్నటువంటి ఈ 2 పెడ్లర్స్ మరియు 7 రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా దే ఆర్ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ హోమోసెక్సువాలిటీ, అంటే గే టు గే సెక్స్, దట్ ఈస్ సేమ్ సెక్స్. సో వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒక పర్సన్ ముడావత్ ప్రసాద్ అనే అతనికి ప్రీవియస్గా కూడా లాస్ట్ ఇయర్ సేమ్ చిలకలగూడ పిఎస్లోనే సేమ్ ఈ డ్రగ్ కేసులో అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో కృషి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో మన ఈ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 కూడా ఈ వీళ్ళ కస్టమర్స్ని ఆకర్షించడానికి దే ఆర్ యూజింగ్ సమ్ డిఫరెంట్ సింబల్స్. సో ఒక డిఫరెంట్ సింబల్స్ని యూజ్ చేసి వాళ్ళ దగ్గర డ్రగ్ ఉందని వాళ్ళకి చెప్పడము. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు డ్రగ్ ఇచ్చేసి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. జస్ట్ ఈ హోమోసెక్సువాలిటీ అనేది ఒక డిఫరెంట్ సైకలాజికల్ డిజార్డర్, అంటే హార్మోన్ డిఫరెన్స్ వల్ల వచ్చేస్తూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే హార్మోన్ డిఫరెన్సెస్ వల్ల మేల్ టు మేలు, ఫిమేల్ టు ఫిమేల్ ఇట్లా అట్రాక్ట్ కావడం జరుగుతూ ఉంటుంది. సో అటువంటి సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడము, అందులో గ్రూప్స్కి ఇన్వైట్ చేసినప్పుడు గ్రూప్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు సేమ్ సిమిలారిటీలో వాళ్ళు అప్రోచ్ అవుతూ ఉన్నారు అనమాట. దిస్ ఈజ్ ద ఓపెన్, అంటే మన ఆన్లైన్లో అవైలబుల్. సో ఆ యాప్ని ఎవరు డౌన్లోడ్ చేసుకున్నా కానీ చేస్తూ ఉన్నారు. గ్రూప్లో ఇప్పటికీ చాలామంది ఉన్నారు. బట్ మన ఏరియాలో దొరికిన వాళ్ళు ఒక 7 మెంబర్స్ కస్టమర్స్, 2 వీళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళని కూడా పట్టుకోవడానికి అందరూ వాడుతున్నారు సార్. గ్రూప్ లో ఉన్న వాళ్ళంతా డ్రగ్స్ కావాలంటే ఏమని అందులో మెన్షన్ చేశారు, వీళ్ళు ఎట్లా సప్లై చేస్తారు? ఇందులో జాయిన్ అయినప్పుడు గ్రూప్లో ఏదైతే జాయిన్ అయినప్పుడు వాళ్ళు కొన్ని సింబల్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకు జనరల్గా గ్రూప్లో జాయిన్ అయినప్పుడే వాళ్ళకు దే కెన్ ఇంటిమేట్ దిస్ టైప్ ఆఫ్ సింబల్స్ ఉంటే వాళ్ళ దగ్గర డ్రగ్స్ ఉన్నట్టు. సో దిస్ ఈస్ ద ఇంటర్నేషనల్ లెవెల్లో వాడుతున్నారు దీన్ని, గ్రైండర్ యాప్ని. సో వాళ్ళు ఇంటర్నేషనల్ సింబల్స్, ఒకటి రాకెట్, తర్వాత సమ్ పిజియన్ అండ్ ఏరోప్లేన్, ఇట్లాంటివి అంటే హై ఫ్లై ఆబ్జెక్ట్సే జనరల్గా ఉపయోగిస్తూ ఉన్నారు. రిమైనింగ్ కూడా ఉపయోగించవచ్చు. బట్ మనము పట్టుకున్న వాటిలో ఈ 3 సింబల్స్ అయితే కనబడ్డాయి. ఈ MDMA మనకు వీళ్ళు ఇందులో పట్టుకున్న మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఇతను నైజీరియన్. ఇతన్ని యాక్చువల్గా
మనము డిపోటేషన్కి పెట్టాము. సో ఇతను బెంగళూరు బేస్డ్ పర్సన్ అనమాట. ఇతను దాదాపు 1 గ్రాము 10,000 వరకు కూడా అమ్ముతా ఉన్నాడు. సో ఇక్కడ వీళ్ళు పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10,000 తీసుకొని 15,000కి అట్లా అమ్మడం జరుగుతూ ఉంది. సార్ వీళ్ళు యాప్లో ముందుగా హోమోసెక్షువల్ కోసమే అందులో యాప్లో ఇన్స్టాల్ చేసుకొని ఎంట్రీ అవుతారు. కానీ వీళ్ళు డ్రగ్స్ ఏ విధంగా సార్ వీళ్ళు అందులో ఉన్నటువంటి వాళ్ళు వాటిని డ్రగ్ వైపు మళ్ళిస్తారు. మనము చూసినట్లయితే చాలా వరకు ఒక పర్సన్ అంటే మత్తు అనేది లేకపోతే దే డోంట్ డూ ఎనీ రాంగ్ థింగ్స్. మనము అంటే డ్రగ్ తీసుకున్నప్పుడు సైకలాజికల్గా ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అనమాట మ్యాక్సిమం. ఇట్ క్యాన్ బి క్యూర్డ్, అంటే మనం కౌన్సిలింగ్ చేసి క్యూర్ కూడా చేయొచ్చు. బట్ చాలా వరకు ఏంటంటే ముదిరిపోయిన తర్వాత వీ కెనాట్ క్యూర్. సో అటువంటిది ఏంటంటే వాళ్ళు నిజంగా మనకు చూస్తే మన మధ్యలోనే ఉంటారు అనమాట. సో మన మధ్యలో డ్రగ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు అంతా నార్మల్గానే ఉంటారు. సో ఎప్పుడైతే డ్రగ్స్ తీసుకుంటారో ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. సార్ ఈ 7 కన్స్యూమర్కి ప్రీవియస్ హిస్టరీ ఏమైనా ఉందా సార్? అంటే డ్రగ్ తీసుకోవడం లేకపోతే ఇందులో యాప్లో ఎంటర్ అయిన తర్వాత నుంచే డ్రగ్ అలవాటు పడ్డారు? ఇందులో ఒకరొకరి హిస్టరీ గురించి వెరిఫై చేస్తే ఒకరొకరు ఒక డిఫరెంట్ రీజన్స్ చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఎట్లా అలవాటు అయిందంటే కొంతమంది ఫ్రెండ్స్ ద్వారా, తర్వాత సిమిలర్ టైప్లో ఉన్న వాళ్ళు కొన్ని జిమ్ వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది పరిచయం కావడము. సో అట్లా డిఫరెంట్ రీజన్స్, ఒకరొకరికి ఒక్కొక్క రీజన్స్ ఉన్నాయి. సో మేబీ వాళ్ళు జిమ్ దగ్గర పరిచయము కావడము. మీకు అందరికీ తెలుసు కొంతమంది జిమ్ చేసే వాళ్ళు కూడా కొంచెం ఈ బైసెప్స్ అవన్నీ రావడానికి కొన్ని డిఫరెంట్ సైకలాజికల్ సబ్స్టాన్సెస్ తీసుకుంటుందని. సో అట్లా పరిచయమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందులో చూస్తే చాలామంది జిమ్కి వెళ్ళే వాళ్ళే చాలా వరకు కనబడుతుంది. వీళ్ళు దాదాపు వీళ్ళిద్దరు పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు 1 year నుంచి కూడా సెల్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఈ A2 ఎవరైతే ఉన్నారో ముడావత్ ప్రసాద్, హీ వాజ్ అరెస్టెడ్ ఇన్ దే విల్ డిసపియర్ లైక్ దే ఆర్ డూయింగ్. వినయ్ కుమార్ సెక్స్ వర్కర్ అని చెప్పారు. వినయ్ కుమార్ అది ఇంటర్నేషనల్ యాప్ అంటే ఏంటి? ఈ యాప్లోనే బయట కూడా చేసేవాడు, బట్ ఇప్పుడు చేయట్లేదని అంటున్నాడు. ఎవరు సార్ అరెస్ట్? కన్స్యూమర్స్ డీటెయిల్స్ వీ కెనాట్ రివీల్. ఈయన సార్ డాక్టర్ కూడా ఉన్నారు ఒక అతను. ఈయన ఎట్లా అయింది? ఇతను కూడా అంటే ఇందులో చూస్తే మనం బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈ 7 members కూడా దాదాపు అందరు కూడా చాలామంది ఒక 4-5 members మ్యారీడ్, బట్ దే డైవోర్స్ కనబడుతూ ఉంది. సో మేబీ ఏడుగురికి పెళ్ళి అయింది. 7 కాలేదు, ఒక 2 కానట్టుంది. మిగతా 5 members అయితే మ్యారేజ్ అయింది, డైవోర్స్ కూడా అయింది, ఇంక్లూడింగ్ పెడ్లర్స్ కూడా. రీజన్ కూడా ఇదేనా సార్ డైవర్స్ కావడానికి? 99% అదే రీజన్ ఉంటుంది.